హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హాలో రింగ్ లైట్ అండ్ ట్రిపాయిడ్ని ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి రింగ్ లైట్ 12 ఇంచెస్. ఇది వచ్చేసి ట్రిపాయిడ్ స్టాండ్ అన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఈ ట్రిపాయిడ్ స్టాండ్కి ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక స్క్రూ వచ్చింది కదా, దీనికి మనము ఈ రింగ్ లైట్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఈ స్క్రూ చూడండి, ఇది వచ్చేసి పొజిషన్ మనకు 90 degrees యాంగిల్లో వచ్చింది. దీనికి ఒక స్క్రూ ఇచ్చారు. ఈ స్క్రూని మనం ఇలా లూజ్ చేసుకోవచ్చు లేదా టైట్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని లూజ్ చేస్తే ఇది అనేది టోటల్గా ఏ పొజిషన్కి అయినా సరే ఇలా రొటేషన్ అనేది చేసుకోవచ్చు మనము. ఇప్పుడు నేను దీన్ని స్ట్రైట్గా పెట్టేసి ఇలా ఈ స్క్రూని టైట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోతుంది, ఎటు కదలకుండా సెట్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్ రింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఇలా మనం ఎలా అంటే ఇలా 2 సైడ్స్కు ఓపెన్ లాక్ లాగా వస్తుంది కదా, ఇలా లాక్ మాదిరిగా వస్తుంది. ఇది వచ్చేసి ఇలా ఒకసారి ఇలా లూజ్ చేస్తే ఈ స్టాండ్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఈ స్టాండ్ అనేది మనకు పైన వెయిట్ వచ్చినప్పుడు ఇది బ్యాలెన్స్ అనేది ఈక్వల్గా చేయడం కోసం ఇవి లెంత్ అనేది హెవీగా కావాలి. దానికోసం మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చిన్నగా కావాలంటే చూడండి, ఇలా పెట్టుకొని ఇది ఫిట్ చేసుకుంటే ఫిట్ అయిపోతుంది. ఇది లేదు ఇంకా కొంచెం విడ్త్లో కావాలి అనుకున్నప్పుడు దీన్ని కొంచెం ఇలా లూజ్ చేసి ఇలా మళ్ళీ ఇక్కడ దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మనకు ఫోన్ వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పడిపోకుండా ఉండాలంటే దీన్ని కొంచెం లూజ్ చేసి ఇలా ఫుల్ డౌన్ చేసుకొని చూడండి, ఇలా కింద దీన్ని ఇలా తిప్పుకునేస్తే టైట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకు ఇక్కడ బటన్స్ ఇచ్చారండి. ఈ లాక్ని ఇలా ఓపెన్ చేసి ఈ స్టాండ్ని ఇలా పైకంటే ఇది వచ్చేసి ఈ హైట్కి మనకు వస్తుంది. ఇప్పుడు ఈ లాక్ని ఇలా క్లోజ్ చేస్తే ఇది అనేది ఫిట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక లాక్ ఉంది, మొత్తం 4 లాక్స్ ఇచ్చారు వీటికి. చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇలా పైకి తీసి ఈ లాక్ని క్లోజ్ చేసుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఈ స్టాండ్ అనేది మనకు ఫిట్ చేయడం కంప్లీట్ అవుతుంది. దీని యొక్క అడ్జస్టబుల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఈ ఎల్ఈడి రింగ్ లైట్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి వైర్ ఇచ్చాడు. ఈ లైట్కి కరెంట్ కనెక్షన్ అనేది మనం తీసుకోవాలి. అలాగే దీనికి వచ్చేసి 1 year వారంటీ కార్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నది ఈ ఎల్ఈడి లైట్ ఈ రింగ్ లైట్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. ఇది చూడండి, దీనికి వచ్చేసి ఇక్కడున్న ఈ స్క్రూ లూజ్ చేస్తే ఇది అనేది చూడండి, ఈ రింగ్ లైట్ని మనము ఏ పొజిషన్లో అయినా సరే ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది బాల్ టైపు 360 degrees అనేది ఎలా అయినా సరే దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్క్రూని మనం ఎలా టైట్ చేసుకుంటే గిన అలా ఈ రింగ్ లైట్ పొజిషన్ అనేది ఫిట్గా కరెక్ట్గా ఉంటుంది. మనకు ఏ యాంగిల్లో అయినా సరే ఈ రింగ్ లైట్ని మనం సెట్ చేసుకునే దానికి ఈ స్క్రూ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకు మొబైల్ హ్యాంగరు. చూడండి, ఈ మొబైల్ హ్యాంగర్ ఇందులోని ఫిక్స్డ్ ఇచ్చారు, సపరేట్ అయితే ఏమి ఇవ్వలేదు. దీన్ని యూజ్ చేసినప్పుడే మనకు ఈ మొబైల్ హ్యాంగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా అయితే ఈ ప్రోడక్ట్లో యూజ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే మనకు లేదండి. చూడండి, ఇది మొబైల్ హ్యాంగరు. ఇది వచ్చేసి ఒక సైడ్ ఇలా ఓపెన్లో ఇస్తారు. చూడండి, ఇలా మన మొబైల్ ఈ విడ్త్కి అడ్జస్ట్ చేసుకునే దానికోసము ఇలా ఇస్తారు. ఇది వచ్చేసి మనకు చూడండి, ఈ పొజిషన్ అనేది ఇక్కడ స్క్రూని ఇలా కొంచెం లూజ్ చేస్తే ఏ పొజిషన్కైనా ఇది కూడా 360 degrees అనేది రొటేషన్ ఉంటుంది. మొబైల్ పెట్టుకున్న తర్వాత మనకు ఏ పొజిషన్ అయినా కావాలనుకుంటే అది సెట్ చేసుకుని ఈ కింద ఉండే ఈ స్క్రూని ఇలా టైట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మొబైల్ హ్యాంగరు. ఇక్కడ ఈ స్ట్రైట్గా ఉంది కదండి, ఇది ఫ్లెక్సిబుల్, మనకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అవుతుందండి. చూడండి, ఇది ఇందులో ఉంది. అలాగే ఇప్పుడు దీన్ని మనకు వచ్చిన ఈ రింగ్ లైట్లో ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా,
దీనికి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఫిట్ చేసుకోవచ్చు. అంటే మనకు అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఇందులో ఇవి రెండు అనేటివి మనకు ఎలా కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రింగ్ లైట్కి ఈ కింద ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ని తీసుకెళ్ళి మనం తీసుకున్న ట్రిపాయిడ్ స్టాండ్కి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడున్న ఈ స్క్రూ ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, దీన్ని ఇలా చూడండి. ఈ కింది భాగంలో మనకు ఒక స్క్రూ ఉంది, దాన్ని ఇలా చేత్తో ఇలా ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఒకదాని మీద ఒకటి స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా ఫిట్ చేసుకుంటే గిన మనకు ఈ లైట్ అనేది స్టాండ్కి ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈ విధంగా ఇలా మొబైల్ పెట్టుకున్న తర్వాత మనకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్కి ఇలా టర్న్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ రింగ్ లైట్కి ఈ విధంగా ఒక ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చారండి. చూడండి, ఈ ఛార్జింగ్ కేబుల్లో మనకు పవర్ ఆఫ్, వాల్యూమ్ బటను, ఇది కలర్ చేంజింగ్ మోడు, ఇది బ్రైట్నెస్ తగ్గించుకునేదానికి మైనస్ మోడ్ ఇచ్చారు. ఇప్పుడు మనకు ఇది ఛార్జింగ్ కేబుల్ టైప్ ఇచ్చారండి. దీనికి మనము మన మొబైల్ అడాప్టర్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి చూడండి ఇలా ఫిట్ చేసుకొని మనం పవర్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ ఆన్ చేసుకొని పవర్ ఆన్ చేసుకున్న తర్వాత పవర్ ఆన్ బటన్ నొక్కిన ఛార్జింగ్ కేబుల్లో ఈ విధంగా లైట్ అనేది మనకు వస్తుంది ఎల్ఈడి లైట్కి. ఇప్పుడు ఈ కలర్స్ అనేటివి మనం చేంజ్ చేసుకునేదానికి మనకి ఇచ్చిన కేబుల్లోనే ఆప్షన్ ఉంటుందండి. చూడండి, ప్రజెంట్ రెడ్ కలర్, లైట్ రెడ్ కలర్, తర్వాత వైట్ ఎల్ఈడి, 3 కలర్స్ అనేది ఈ రింగ్ లైట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ బ్రైట్నెస్ అనేది మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా డిక్రీజ్ అనేది టోటల్గా డిక్రీజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది లైట్గా. మనం ఇంక్రీజ్ చేసుకుంటే కన్నా ఫుల్ లైట్ అనేది వస్తుంది, ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ స్టాండ్ని మనము ఇప్పుడు హైట్ని పెంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత హైట్ అనేది ఇది వస్తుంది అనేది. ఈ విధంగా మనకు ఫుల్ లైట్ అనేది ఇంత హైట్కి ఈ స్టాండ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ హుక్ని మనం ఇలా కొంచెం 1 స్టెప్ అనేది లూజ్ చేసుకున్న తర్వాత ఈ రింగ్ లైట్ అనేది ఇలా, ఈ రింగ్ లైట్ అనేది మనకు ఎలా కావాలంటే అలా, ఏ పొజిషన్ కావాలంటే ఈ పొజిషన్కి చూడండి, ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదా ఇలా ఫ్రంట్కి డౌన్ తీసుకోవచ్చు, టోటల్ డౌన్ కూడా వస్తుంది ఇలా. ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్ని చూడండి, ఇలా పూర్తిగా మనము ఏదైనా కుకింగ్ వీడియోస్ కానీ లేదా మనం సెల్ఫ్ టైలరింగ్ వీడియోస్ కానీ ఏవైనా సరే తీసుకోవాలంటే ఇలా పూర్తిగా మనకు స్ట్రైట్ ఫార్వర్డ్లోకి తెచ్చుకోవాలి 90 డిగ్రీస్కి. అప్పుడు ఈ హుక్ని ఇలా వచ్చిన తర్వాత ఈ హుక్ని ఇలా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకుంటే ఇది మనకు సెట్ అయిపోతుంది. వీడియోస్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి ఒకసారి, దీనికి పవర్ కనెక్షన్ ఇస్తున్నా, ఈ విధంగా వస్తుంది మనకు. 90 డిగ్రీస్ ఫోల్డింగ్లో ఏ వీడియో అయినా సరే మనము అడ్జస్ట్ చేసుకొని మనం టైలరింగ్ వీడియోస్ కావచ్చు లేదా కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఎలాంటి వీడియోస్ అయినా సరే మనము ఈ రింగ్ లైట్ ద్వారా మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. దానికోసం ఈ రింగ్ లైట్ అనేది మనం యూజ్ చేస్తాం ఈ వీడియోలో. ఈ విధంగా మనము ఈ ట్రిపాయిడ్ స్టాండ్ని, ఈ ఎల్ఈడి లైట్ని యూజ్ చేసి యూట్యూబ్ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏవైనా సరే వీడియోస్ కానీ మనము దీని ద్వారా చేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.